శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మన వస్తువుల పైన మనకి నచ్చిన మట్లుగా రాసుకోవటం కూడా తప్ప. ఎందుకంటే ఆటో పైన ఒక ఆటో డ్రైవర్ ఒక కొటేషన్ రాసుకున్నాడు. దాన్ని రాద్ధాంతం చేసి అతని మీద కేసు కట్టే స్థాయికి తీసుకెళ్లారు. ఏంటి మ్యామ్ దీని వెనక ఏంటి? అసలు ఏ సమాజంలో ఉన్నావు? ఒక హిందువు భద్రత ఏంటి? ఒక హిందువుకు మనోభావాలు ఉండవా? ఒక హిందువు తనకు నచ్చిన అట్లా తన వస్తువు మీద రాసుకున్న రైట్ కూడా లేదా? ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు కామెంట్స్ రూపంలో. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అంటే మీరు యూనిటీ తెచ్చుకోండి. హిందువుల్లో ముందు ఐకమత్యం వస్తే ఇదొరకటి మీద ఇప్పుడు కొంచెం ప్రశ్నించే ధైర్యం వచ్చింది. ఫస్ట్ రావాల్సింది ధైర్యం, రెండు ఐకమత్యం. ఈ రెండు వస్తే ఎవడెదిరిచ్చినా కూడా, ఎవడు ఎదురు నిలిచినా కూడా మనం సమాధానం చెప్తాం కదా. ఇప్పుడు అతను రాసుకున్నాడు, ఒక కొటేషన్ పెట్టుకున్నాడు. మీకు లారీల మీద మీకు గుర్తుందా? నన్ను చూసి ఏడవకురా, అదేంటి నన్ను మోదకురా, ఇలా రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటాయి. ఆ తెలుగు కూడా తప్పులు తడకలతో ఉంటాయి. బావా ముద్దు పెట్టుకుని అలాగా అంటే ఇప్పుడు గుర్తురావు, కానీ చిన్నప్పుడు అవన్నీ చూసేవాళ్ళం. బస్సులో ఊరెళ్తూ ఉంటే మనకి ఇదే కాలక్షేపం అనమాట. అప్పట్లో అప్పుడు ఫోన్లు అవి మాకు లేవు కదా. సో చుట్టూ ఏం జరుగుతుందో చూడడం, ఎక్కడ ఏ చెట్టు ఉందో ఆ చెట్లు గుర్తు పెట్టుకోవటం, ఇట్లాంటివి కూడా చేసేవాళ్ళం. ఈ ఊరు వచ్చింది, ఈ ఊరు వస్తుంది అంటే ఒక గుర్తుంటుంది. అది ఇప్పుడు అది బాగా అనమాట. ఆ తుని వస్తోంది అంటే మనకి జీడిపప్పు అప్పుడు ఇట్లా రాసులు పోసి అమ్మేవాళ్ళు తొక్కతోటి. దిగి మా అమ్మగారు జీడిపప్పు కొనేవాళ్ళు. అట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఉండేది మాకు. సో అలాగా ఇది రకరకాలుగా రాసుకుంటారు. జీసస్ ఈజ్ మై లార్డ్, ఐ లవ్ జీసస్, జీసస్ సేవ్స్, ఏదో రకరకాలుగా. అది తప్ప, అది తప్పు కానప్పుడు ఈ అబ్బాయి ఏం పెట్టుకున్నాడు, మతం మారిన వాడు తండ్రిని మార్చినట్టే అన్నాడు. అది అతని అభిప్రాయం. అలాగనే ఇప్పుడు మీరు మారాలంటే మారడం మానేస్తారా? అది మీ అభిప్రాయం. ఇప్పుడు మనం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మనం ఎన్నో మాట్లాడుతున్నాం కదా. మరి ఇందులో తప్పే ఉంది? దానికి అతను యాక్చువల్గా అత్తాపూరు అటు సైడ్ ఎక్కువ తిరుగుతాడట. అందుకని ముస్లిం సబ్జెక్ట్ చేసి కేసు పెట్టి, మరి ముస్లిమ్స్ ఏం రాస్తారు తెలుసా మీకు? అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే హిందువులు ముస్లిం మతంలోకి రండి, మా మతం సేఫ్ అంటారు. మరి అత్యాచారాలు బంగ్లాదేశ్లో ఎవరెవరిని చేశారు? పాకిస్తాన్లో ఎవరి మీద జరుగుతున్నాయి? అదే అంటే మనం కూడా మాట్లాడచ్చు, మనకు అనవసరం. ఇప్పుడు ఆ మతం గురించి మనం ప్రశ్నించలేదు, ఆ మతంలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ప్రశ్నించట్లేదు. అసలు మీకు కొన్ని రూల్స్ వాళ్ళు విన్నారంటే మీరు అసలు మీకు అర్థం కాదు. ఒక మహిళ విడాకులు ఇచ్చాక విడాకులు వద్దనుకుని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళాలంటే ఒక పని చేయాలి. నేను చెప్పను, తెలుసా మీకు ఆ మతంలో? ఇది నేను నమ్మలేదు, ఒక ముస్లిం మహిళే చెప్పారు, నాకు ఫ్రెండ్ ఆవిడ. లేదు దుర్గా గారు అలా చెయ్యాలి మా దాంట్లో అని. నేను ఇప్పుడు చెప్పలేను అది. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, నాకు అనవసరం. మీ మతం మీకు ఇష్టమైంది, మీ ఆడవాళ్ళకి ఇష్టమైంది, దట్స్ ఇట్. అది వద్దు అనుకుని వచ్చే వాళ్ళకి మనం బాసటగా నిలుస్తాం, అంతవరకే. సో నిన్న దీని మీద ఒక వైష్ణవ సంప్రదాయం పాటించే ఒక యూట్యూబరు అవతలి వ్యక్తులను సమర్థించి, ఇప్పుడు వైష్ణవ మతం పాటించే వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ శాతం శివుడు అనే పదం కూడా వాడరు. ఈవెన్ చిన్నజీయరే శివుడిని చూడరు. వాళ్ళు ఆఖరికి ఆది దంపతులు అంటే శివుడు పార్వతిని ఒప్పుకోవడం మానేశారు. మీకు తెలుసా? విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎక్కడైనా ఉందా? మీకు దసరా ఉత్సవాలు మనం పార్వతీకి పరంగానే చేస్తాం కదా. చిన్నజీయర్ స్వామి గారు వచ్చాక దాన్ని లక్ష్మీదేవి పరంగానే చేయిస్తున్నాడు ఆయన. నేను అంటున్నది అది. ఇన్ని భేదాలు హిందూ మతంలోనే, మళ్ళీ మనం వేరే మతాన్ని సమర్థిస్తాం. ఇదే వ్యక్తి శివుడిని ఆవిడ సమర్థిస్తారా? సమర్థించరు. ఇప్పుడు మొన్న స్కూల్లో జరిగింది కదా, అదే స్కూలు కల్మా రాయాలి, తప్పే ఉంది అని అడిగింది అదే మనిషి.
నేనంటాను ఎప్పుడైనా చదవటం తప్పులేదు, మస్ట్ అండ్ షుడ్గా చేయమంటాం తప్పు. ఇప్పుడు నాకు ఇష్టమై నేను ఖురాన్ చదివి ఒక పోటీలో పాల్గొన్నాను అనుకోండి, అది నా వ్యక్తిగతం. అవును. నా పిల్లల చేత చదివించాను అనుకోండి, అది నా వ్యక్తిగతం, నా పిల్లకి నచ్చితే. కానీ నువ్వు ఇలాగే చెయ్యాలి, నేను స్కూల్ యాజమాన్యం ఏమంటోంది, ఇందులో ఏముంది పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు,